మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. కొంచెం ఎక్కడ నా పేరు కొండా ప్రసాద్, సిపిఎం రూరల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సిపిఎం నెల్లూరు జిల్లా బంధు పిలిపివ్వటం జరిగింది. ఎందుకనంటే కామ్రేడ్ పెంచలయ్య ప్రజానాట్య మండలి రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు, సిపిఎం పార్టీ సభ్యుడిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఆర్టీడీ కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి పోలీసు అధికారులను తీసుకొని ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మాఫియాకి నిర్మూలించేదానికి ఒక 7-8 బోర్డులు ఏర్పాటు చేసి ఈ యొక్క డ్రగ్స్ మాఫియాని ఇక్కడి నుంచి తరివేసే విధంగా అక్కడ ఉన్నటువంటి 254 కుటుంబాలని చైతన్యవంతులు చేస్తూ వాళ్ళకి ఈ యొక్క ఆగదాయ మోకలకు సంబంధించి అండగా ఉంటూ వాళ్ళని పారదోలే ప్రయత్నం ముమ్మరంగా చేశారు. సెప్టెంబర్ 23వ తారీఖున అయ్యప్పగుడి ఆ ప్రాంతంలో ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు 2000 మందితో ఒక ర్యాలీ ఏర్పాటు చేసి అయ్యప్పగుడి సిఐ గారిని కూడా పిలిచి ముఖ్య అతిథిగా ఉపన్యాసం కూడా చేయటం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎంపీ, అదేవిధంగా డివైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది, ఉపన్యాసం కూడా చేయటం జరిగింది. ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఒక పక్క ప్రజా సంఘాలు, ఒక పక్క పెంచి లాంటి కామ్రేడ్స్ ఎంతోమంది ముందుండి పోరాటం చేసి అమరులైనటువంటి పరిస్థితి. పెంచలేని ఒక పక్క మన బైకుల్లో స్కూల్ నుంచి పిల్లలు తీసుకొచ్చే క్రమంలో వెంటాడి ఆ బైకులతో గుద్ది కంపల్లో పడినటువంటి వ్యక్తిని 14 సంవత్సరాలు పిల్లవాడు పెద్దోడు, 10 సంవత్సరాల పిల్లోడు రెండో పిల్లోడు, వాళ్ళిద్దరి కాడి నుంచి లాక్కోపోయి కత్తులు గొడ్డలతో అతి దారుణంగా నరికేటువంటి పరిస్థితి ఆ పిల్లలు చూశారు. ఆ పిల్లలు ఈ రోజు నాటికి కూడా తేరుకోలేనటువంటి పరిస్థితి. పసి వయసు 34 సంవత్సరాల పెంచలేకి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది ఈరోజు. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రే ఇవ్వాలా, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలా, ఆ బిడ్డల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంత్యక్రియల్లో పరోక్షంగా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 2వ తారీఖున మంగళవారం రోజు ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఇప్పుడు 11 గంటల నుంచి గాంధీ బొమ్మ కాడ నుంచి జరిగే ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పి పోలీసు వారు అధికారులు కూడా వెంటనే స్పందించి 7 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 7 మందిని అరెస్ట్ చేయాలా, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మిత్రులారా. దారుణ మారణకాండ నెల్లూరు నగర చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక మంచి కోసం, మంచి భవిష్యత్తు కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందో అని గమనించిన కామ్రేడ్ పెంచలయ్య ఏదైతే ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా అవేర్నెస్ తీసుకొచ్చాడో ఆ చైతన్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అది చూసి ఓర్వలేని డ్రగ్స్ మాఫియా అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది. ఇది ఒక హెచ్చరిక చేయబోతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ రంగంలోకి దిగింది. ఖబర్దార్ గంజాయి వ్యాపారస్తులారా, ఇంకా మీ ఆటలు సాగనీయము, ఏమాత్రం కూడా ఆలోచించము, ఇంకా ఏ క్షణం కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యము. ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యకర్తల కోసం సిపిఎం పార్టీ ఎప్పుడు అంటూ ఉంటుంది. ప్రజల కోసం సిపిఎం, ప్రజల చేత ఏ కార్యక్రమైనా సరే చేయబడేటటువంటి కార్యక్రమం కోసం
పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరణించినా సరే పెంచలే ప్రతి ఒక్కరు హృదయంలో ఈరోజు అతని యొక్క పాట రూపంలో, మాట రూపంలో, అతను చేసిన మంచి రూపంలో ఉన్నాడు. కాబట్టి పెంచలే చనిపోలేదు. మనం వెనక ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించేదానికి సర్వశక్తులు అతను మనకి సహకరిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే గంజాయి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని పోలీసు వారు ఎన్కౌంటర్ చేయాలి. ఈ హత్యతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నగర జిల్లా బహిష్కరణ చేయాలి. ఏ ఒక్కరైనా సరే ఇందులో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ప్రమేయం ఉన్నా, ఈ గంజాయి వ్యాపారస్తులకు వెనకాల ఏ రాజకీయ పార్టీ అండున్నా కూడా వాళ్ళంతా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.